నిజామాబాద్ రూరల్ నియోజకవర్గంలోని సిరికొండ మండల కేంద్రంలోని కుర్దుల్పేట్ మైలారం చీమన్పల్లి దూపియతండ తాటిపల్లి గ్రామాలలో 5,83,00,000తో సబ్స్టేషన్ మినీ బస్టాప్ ప్రాథమిక ఆరోగ్య కేంద్రం సీసీ రోడ్లు డ్రైనేజీలు గ్రామ పంచాయతీ భవనాలు వివిధ అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా రూరల్ ఎమ్మెల్యే మాట్లాడుతూ ఈ కార్యక్రమంలో మండల అధ్యక్షుడు బాకారం రవి, డీసీసీ ప్రధాన కార్యదర్శి వేల్మ భాస్కర్ రెడ్డి, గొల్ల ఎర్రన్న, యువజన నాయకుడు ఉమ్మాజీ నరేష్, రూరల్ యూత్ అధ్యక్షుడు మహేందర్, కాంగ్రెస్ నాయకులు, గ్రామ ప్రజలు పాల్గొన్నారు. అది కాకుండా ముఖ్యంగా పోడు భూముల సమస్య కూడా మీకు చెప్పాలి. ఏంటంటే ఇప్పుడు మనకు గతంలో ధరణి అనే చట్టాన్ని 6వ చట్టం తీసుకొచ్చాం కేసీఆర్. దాంట్లో ఏంటంటే మీరు ఎక్కడ కూడా ఏ అవసరం లేదు, ఎంఆర్ఓతోనే అయిపోతుంది మొత్తం, మీరు ₹1 వరకు ఇచ్చే అవసరం లేదు, పోస్టులో మీకే ఇంటికి పాస్బుక్ వస్తుంది అని చెప్పారు. కానీ దాంట్లో 2-3 కాలంలో మర్చిపోయింది. ఏమైనా మర్చిపోయిందంటే ఇప్పుడు అనుభవదారు కాలం లేదు దాంట్లో. తర్వాత ఎక్కదారు అనండి, ఇప్పుడు అది ఒక సర్వే నెంబర్లో 5 ఉన్నారు అనుకో, ఒకళ్ళ పేరు ఎక్కి, లేకుంటే 3 ఎకరాలు ఉంటే 2.5 ఎకరాలు ఎక్కి 4 దగ్గర ఎక్కలేదు. అట్లా మార్పు చేర్పు చేయడానికి ఛాన్స్ లేదు. ఇలా సాదా బైనామా వేసుకున్నారు, అప్పుడు పెద్ద మనుషుల దగ్గర రాసుకున్నారు, ఏదో కారణంతో రిజిస్ట్రేషన్ కాలే. ఇప్పుడు అది చేయాలంటే ఇక్కడ వాళ్ళ పాతల మీద రిజిస్ట్రేషన్ అయింది, అది ధరణి మీద అంటే పాస్బుక్ వాళ్ళకి పోయినాయి. వాళ్ళేమో పాతలు అమ్మినోడు నా భూమి అంటున్నాడు, ఈ కొన్నాడేమో కబ్జాలు ఉన్నాడు. మరి ఎట్లా అంటే మళ్ళీ దానికి పద్ధతి లేదు, ఇప్పుడు పద్ధతి లేదు. మేము ఎన్నికల్లో కూడా మా ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారు చెప్పారు, దీన్ని తీసుకపోయి బంగాళాఖాతం కలుపుతాం. మరి అదొక చండాలమైన అది చట్టం, అది దాన్ని తీసుకొని పోయి మేము తీసేస్తామని అంటే ఆ రోజు కేసీఆర్ ఊరు తిరిగిడు, ధరణిని బంగాళాఖాతం కలుపుతారంట, అంత మంచి చట్టం, కాంగ్రెస్ బంగాళాఖాతంలో కలపమని చెప్పారు. ఏమైంది, ఇలా ధరణి కాదు కేసీఆర్నే బంగాళాఖాతంలో కలిపారు. ఇవాళ ధరణి వల్ల ప్రతి ఒక్క కుటుంబము ఎఫెక్ట్ అయింది. నేను మన సిరికొండ మండలంలోనే ఒక కొండూరు గ్రామంలోనే అప్పుడు ఎమ్మెల్సీ ఉన్నా, టీఆర్ఎస్ లో ఎమ్మెల్సీ ఉండి కూడా మరి రైతులకు జరుగుతున్న అన్యాయాన్ని తట్టుకోలేదని మాట్లాడినా. అది కాకుండా ముఖ్యంగా పోడు భూముల సమస్య కూడా మీకు చెప్పాలి. ఏంటంటే ఇప్పుడు మనకు గతంలో ధరణి అనే చట్టాన్ని 6వ చట్టం తీసుకొచ్చాం కేసీఆర్. దాంట్లో ఏంటంటే మీరు ఎక్కడ కూడా ఏ అవసరం లేదు, ఎంఆర్ఓతోనే అయిపోతుంది మొత్తం, మీరు ₹1 వరకు ఇచ్చే అవసరం లేదు, పోస్టులో మీకే ఇంటికి పాస్బుక్ వస్తుంది అని చెప్పారు. కానీ దాంట్లో 2-3 కాలంలో మర్చిపోయింది. ఏమైనా మర్చిపోయిందంటే ఇప్పుడు అనుభవదారు కాలం లేదు దాంట్లో. తర్వాత ఎక్కదారు అనండి, ఇప్పుడు అది ఒక సర్వే నెంబర్లో 5 ఉన్నారు అనుకో, ఒకళ్ళ పేరు ఎక్కి, లేకుంటే 3 ఎకరాలు ఉంటే 2.5 ఎకరాలు ఎక్కి 4 దగ్గర ఎక్కలేదు. అట్లా మార్పు చేర్పు చేయడానికి ఛాన్స్ లేదు. ఇలా సాదా బైనామా వేసుకున్నారు, అప్పుడు పెద్ద మనుషుల దగ్గర రాసుకున్నారు, ఏదో కారణంతో రిజిస్ట్రేషన్ కాలే. ఇప్పుడు అది చేయాలంటే ఇక్కడ వాళ్ళ పాతల మీద రిజిస్ట్రేషన్ అయింది, అది ధరణి మీద అంటే పాస్బుక్ వాళ్ళకి పోయినాయి. వాళ్ళేమో పాతలు అమ్మినోడు నా భూమి అంటున్నాడు, ఈ కొన్నాడేమో కబ్జాలు ఉన్నాడు. మరి ఎట్లా అంటే మళ్ళీ దానికి పద్ధతి లేదు, ఇప్పుడు పద్ధతి లేదు. మేము ఎన్నికల్లో కూడా మా ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారు చెప్పారు, దీన్ని తీసుకపోయి బంగాళాఖాతం కలుపుతాం. మరి అదొక చండాలమైన అది చట్టం, అది దాన్ని తీసుకొని పోయి మేము తీసేస్తామని అంటే ఆ రోజు కేసీఆర్ ఊరు తిరిగిడు, ధరణిని బంగాళాఖాతం కలుపుతారంట, అంత మంచి చట్టం, కాంగ్రెస్ బంగాళాఖాతంలో కలపమని చెప్పారు. ఏమైంది, ఇలా ధరణి కాదు కేసీఆర్నే బంగాళాఖాతంలో కలిపారు. ఇవాళ